శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తరా, ఇప్పుడే మన గుళ్ళో ప్రభాత పూజలు పూర్తి చేశాం. శాస్త్ర ప్రకారం భారత ఇతిహాసం చెప్పుకున్నాం. నేనటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 298 అధ్యాయాలు పూర్తి చేసి 299వ అధ్యాయంలోని 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 6వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసులు ఆయన ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మహృదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. తన్నః కార్యం పక్షివర ప్రసాదీ యత్కార్యాణాం మన్యసే శ్రేష్టమేకం యత్కృత్వా వై పురుషః సర్వబంధైః విముచ్యతే విహగేంద్రే శీఘ్రం. పక్షి శ్రేష్ట, హంస సాధ్య సంవాదం. ఓ హంసదేవ, పక్షి శ్రేష్ట, అన్ని కర్తవ్యాల్లో ఏ కార్యం సర్వశ్రేష్టమని మీరు భావిస్తున్నారు? ఏది ఆచరిస్తే జీవుడు సర్వబంధాల నుంచి త్వరగా విముక్తులవుతాడు, దాన్ని మాకు ఉపదేశించండి. హంస ఉవాచ ఇదం కార్యమమృతాశాః శృణోమి తపోతమః సత్యమాత్మభిగుప్తిః గ్రంథీన్ విముచ్య హృదయస్య సర్వాన్ ప్రియా ప్రియే స్వం వశమానయీత. ఇప్పుడు హంస రూపంలో ఉన్న బ్రహ్మన్నాడు, అమృతాహారులైన సాధ్యులారా, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం చెప్పడం, మనస్సును అదుపులో ఉంచుకోవటం, ఇవే సర్వోత్తమాలు. హృదయ గంధులను అన్నింటినీ కూడా విడదీసి ఇష్టాలను వశం చేసుకొని, అంటే వాటి వల్ల సంతోష విషాదాలను పొందకుండా ఉండాలి. నారుంతుదహస్యాన్నృశంస్యవాదీ నహీనతః పరమభ్యాదదీత ఏయాస్య వాచా పర ఉద్విజేత నతాం వదేత్ రుషతిం పాపలోక్యాం. ఎవ్వరి మనస్సును కూడా గాయపరచకూడదు, పరుషంగా పలుకకూడదు, నీచుని నుండి అధ్యాత్మ విద్యోపదేశం పొందకూడదు, ఇతరులకు ఉద్వేగం కలిగించేవి నరక పతన హేతువులు అయిన మాటలను పలకకూడదు. వాక్సాయకావదనాన్నిష్పతంతి యైరాహతః శోచతిరాత్యహాని పరస్య నామర్మసుతే
పతంతి తాన్ పండితో నానసృజేత్ పరేషు. నోటి నుంచి వచ్చే మాటలనే బాణాల వల్ల గాయపడిన మనస్సుతో ఇతరులు శోకంలో రేయింబవళ్ళు మునిగిపోతారు. కాబట్టి విద్వాంసుడైన వ్యక్తి ఇతరులకు మర్మఘాతకాలైన వాగ్మణాలని ప్రయోగించకూడదు. పరశ్చదేనమతివాద బాణై భృశం విజ్జేచ్చమాయేవేహ కార్య సంరోష్యమాణ ప్రతిహృష్యతే సాధత్తే సుకృతం వై పరస్య. ఇతర వ్యక్తి ఎవరైనా పరుషమైన వాగ్బాణాలతో అంటే పరుషమైన మాటలతో తన మనస్సును గాయపరిచిన విద్వాంసుడైన వాడు శాంతంగానే ఉండాలి. ఎవరైనా తన మీద మండిపడినా తాను ప్రసన్నంగా ఉండేవాడెవడో వాడే పుణ్యాన్ని గ్రహిస్తాడు. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.